పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్య మంచి మైత్రి కనబడుతున్నది. ఈ మైత్రి రాబోయే రోజుల్లో కూడా ఇదే కంటిన్యూ అవ్వచ్చా? మన వచ్చేదానికి అప్పుడే మనం తీర్పులు ఇచ్చి జడ్జి చేయలేము. వాళ్ళు విపరీతంగా హామీల మీద హామీలు గుప్పించారు. 5,000 కాదు 10,000 ఇస్తాం, 3,000 కాదు 4,000 ఇస్తాం అని చెప్పారు. గెలిచారు. ఇప్పుడు అవే వాళ్ళ గొంతు పట్టుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి మరీ అంత తక్కువ సీట్ల 11 సీట్లు 40% ఓటింగ్ ఉండడం అంటే ఏ పార్టీకైనా దేశంలో చిన్న విషయం కాదు. జగన్ రాగానే ప్రజావేదిక పడగొట్టాడు, అది చాలా దుర్మార్గం అన్నాడు. కొన్ని దుర్మార్గం అనుకుందాం, వైసీపీ ఆఫీస్ వీళ్ళు అప్పుడే పడగొట్టారుగా. చంద్రబాబు నాయుడు ప్రోగ్రెసివ్, కానీ ఒక విజయం కోసం కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం మోడీతో చేతులు కలిపారు. గతంలో జగన్ చేసిన పొరపాటు చంద్రబాబు చేస్తున్నట్లు అనిపిస్తున్నది. ఏమన్నా ఇంత విజయం వచ్చినప్పుడు దాని రియాక్షన్ తప్పకుండా ఉంటుంది. అవినీతి లేకుండా ఏ ప్రభుత్వం లేడు, దాదాపు ఏ నాయకుడు లేడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు జగన్ జైలుకి పంపిస్తారని ఒక చర్చ. చంద్రబాబు నాయుడు నిజంగా 50 రోజులు జైల్లో పెట్టకుండా ఉంటే వాళ్ళకి ఇంత విజయం వచ్చేది కాదేమో. హంతకులే ప్రజాసేవకులు, ఆర్థిక నేరస్తులే ప్రజల సంక్షేమం కోరుకునేవాళ్ళు. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి? అధికారంలోకి వస్తామా రామా అనే చర్చ నుంచి తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీ సాధించింది, అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి మరీ అంత తక్కువ సీట్లు వస్తాయని ఎవరు అనుకోలేదు. ఆయన కూడా అదే మాట అన్నారు. పవన్ కళ్యాణ్ పాత్ర ఇప్పటికైతే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. భవిష్యత్తులో ఎట్లా ఉండబోతున్నారు, ఏం జరగబోతున్నది, అక్కడ ఏపీలో కూటమి భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, జగన్ రాజకీయంగా ఆయన భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, ఈ విషయాలకు సంబంధించి మాట్లాడదు మన దగ్గర సీనియర్ జర్నలిస్టు ప్రకాష్ గారు వారితో మాట్లాడదు. సార్ నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఇప్పటికిప్పుడు ఇదని చెప్పలేము, కానీ ఇప్పటికీ ఉన్న సినారియో మాత్రం కూటమి చాలా బలంగా ఉన్నది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్య మంచి మైత్రి కనబడుతున్నది. ఈ మైత్రి రాబోయే రోజుల్లో కూడా ఇదే కంటిన్యూ అవ్వచ్చా? తప్పకుండా అవుతుందండి. అంటే ఎన్నికలకు ముందు వాళ్ళు ఇంత విజయాన్ని ఊహించలేదు. గట్టి ఫైట్ ఇచ్చారు, కలిసి పనిచేశారు. ఈ కలిసి పనిచేయడానికి 1,000,000 అడ్డంకులు ఉన్నాయి. జాగ్రత్తగా వాటినన్నీ అధిగమించి చివరికి బీజేపీతో కూడా చేతులు కలిపి గొప్ప విజయం సాధించారు. కనుక కంటిన్యూ అవడం పెద్ద విశేషం ఏమీ కాదు. అయితే ఎంత బాగా పరిపాలిస్తారనే కదా, ప్రజలకు ఎంత మేలు చేస్తారు అనేది ఇష్యూ. ఆ విషయంలో వాళ్ళు గట్టిగా ఉన్నారు. అయితే మన వచ్చేదానికి అప్పుడే మనం తీర్పులు ఇచ్చి జడ్జి చేయలేము. వాళ్ళు ఇట్ ఈస్ జస్ట్ ఎ బిగినింగ్. అఫ్కోర్స్ ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్. చూద్దాం ఎలా ఉంటుందో ముందు. కానీ ఇక్కడ ఆయన సూపర్ సిక్స్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం మీద పెట్టిన 70 లక్షల కోట్లు అన్నారు కదా, దాన్ని మించి అయ్యే తీరు కనబడుతున్నది. దీన్ని చంద్రబాబు నాయుడు భవిష్యత్ ఎట్లా రీచ్ అయ్యే అవకాశం, సోర్స్ ఏమన్నా ఉందా? దాదాపు చాలా తక్కువ సోర్స్ ఉందండి. అంత సోర్స్ ఏమీ లేదు. ఒక ఆంధ్రప్రదేశే కాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పుల్లోనే ఉన్నాయి. అప్పులు చేయడంలో వాళ్ళు స్పెషలైజేషన్ చేశారు. భూములు తాకట్టు పెట్టో, రిజర్వ్ బ్యాంక్ అని పట్టుకునో, కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకునో తెస్తున్నారు. అది చాలా పెద్ద సమస్య. అలాగే చటుక్కున అమరావతి రేపు పొద్దున్న లేదా ఒక సంవత్సరంలో అయ్యే పని కాదు. అమరావతిని రాజధాని చేయడము అంటే అన్నీ పేరాఫెర్నియల్ అంతా పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం అంటే అది 10-15 ఏళ్ల పని. అది కనుక చటుక్కున అయిపోయేది కాదు. కానీ వాళ్ళు చేస్తామంటున్నారు, కొత్త ఉత్సాహంతో ఉన్నారు, చేస్తామంటున్నారు. చూడాలి. కానీ ఇప్పుడు మళ్ళీ అప్పు తేవాలి. 58 ఏళ్ళు దాటితే పెన్షన్ ఆంధ్రప్రదేశ్లో. జగన్ ఇచ్చిన వాటికి పెంపుదల చేస్తూ కొనసాగింపు. అంటే పైన నరేంద్ర మోదీ అంటే కేంద్రంలో కూడా మిత్రులు ఉన్నారు కాబట్టి మోదీ వలన ఏ ప్రయోజనాలు సాధించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ఉన్నది. చంద్రబాబు నాయుడు ఏ మేరకు సక్సెస్ కావచ్చు, అది అమరావతి విషయంలో కావచ్చు,
ఇతరత్ర విషయాల్లో కావచ్చు. ఒకటి చంద్రబాబు నాయుడుకున్న మంచి పేరు, ఒక గట్టి వర్గం ఆయన కోసం పనిచేయటము, ఒక ఎన్ఆర్ఐ సపోర్టు, అలాంటివన్నీ ఉన్నాయి కనుక ఆయన కొంతమేరకు చేయగలడు. కేంద్రం కూడా ఆదుకోవలసిన అగత్యం ఉంది. ఎందుకంటే కేంద్రానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళ సపోర్ట్ అత్యవసరం కేంద్ర ప్రభుత్వానికి. కనుక కొంత నడిపించవచ్చు బండి. అయితే అంత ఈజీగా లేదు. ఏ పనైనా సరే ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. చాలా కష్టపడి డబ్బులు పూల్ చేయాలి, పైగా జనానికి పంచాలి. మీరు అన్నట్టు వీళ్ళు గెలిచే తొందరలో, ఆ ఆతృతలో విపరీతంగా హామీల మీద హామీలు గుప్పించారు. 5,000 కాదు 10,000 ఇస్తాం, 3,000 కాదు 4,000 ఇస్తాం అని చెప్పారు. గెలిచారు. ఇప్పుడు అవే వాళ్ళ గొంతు పట్టుకుంటాయి. చాలా ఎందుకంటే తెలంగాణ చూస్తున్నాను, తెలంగాణలో ఏదైతే ప్రాబ్లము వస్తుందని అనుకుంటున్నామో సేమ్ ఆంధ్రలో కూడా అదే ఉండే అవకాశం ఉందిగా. అలా కాదు, దేని సమస్యలు దానివే. ప్రతి రాష్ట్రానికి దాని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. మొత్తం మీద నా అనుకున్నట్టు మంచి ప్రారంభం అని మాత్రం చెప్పగలం. చంద్రబాబు ఎలా చేస్తాడో చూద్దాం. ఎందుకంటే చంద్రబాబు రాగానే మొత్తం అంతా స్వర్గధామం అయిపోద్దని కొందరు, ఇది ప్రక్షాళన చేసేస్తున్నారని అవన్నీ పెద్ద మాటలు. అవన్నీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడైనా నువ్వు ప్రజాస్వామ్యం అన్నప్పుడు, ఎన్నికలు అన్నప్పుడు నువ్వు ఎందుకు గెలిచావంటే ప్రజలకు ఏమన్నా చేయడానికి. విజయవాడలో ఉండేవాడికి, హైదరాబాద్లో ఉండేవాడు కాకుండా ఇక్కడి నుంచి ఎక్కడో దూరంగా, ఎక్కడో అనంతపురంలో ఉన్నవాడికి, ఇంకొక చోట ఎక్కడో కడపలో ఉన్నవాడికి, శ్రీకాకుళంలో ఉన్నవాడికి మేలు జరగాలి ప్రజలకి. గ్రౌండ్ రియాలిటీ అంటాం కదా. అలా అంటే ఇక్కడ ఇప్పుడు దళిత బంధు అన్నారు తెలంగాణలో, అది బాగా జరగలేదు, లేదా దుర్వినియోగం అయింది, చాలా మిస్సేజ్ అయింది. దానివల్ల అంత 10 ఏళ్ళు అంత స్ట్రాంగ్గా పరిపాలించిన కేసీఆర్ అంతటి వాడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. కనుక చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్, పెద్ద పేరున్న పవన్ కళ్యాణ్ అనుకున్నా సరే వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారు అనేది మనం చూడాలి. అంత తేలికైన పని కాదు వాళ్ళు నెట్టుకు రావడం. కానీ ఇది వాళ్ళకి పరీక్షా సమయం, కఠోరమైన పరీక్ష వాళ్ళకి. తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ, హై ప్రొఫైల్ మాటలు చెప్పిన పవన్ కళ్యాణ్కి కానీ ఇది కఠోరమైన పరీక్షా సమయం. దే హ్యావ్ టు పెర్ఫామ్. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సాధారణంగానే అక్కడ వినబడేది కులం మీద చర్చ ఎక్కువ జరుగుతుంటుంది. అంటే కమ్మ కాపు ఈ రెండింటి మధ్య వాళ్ళు కలిసిపోయినట్లయినా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు సీఎం, ఇంత కొంచెం కలిసి ఎన్నికల్లో ఫైట్ చేయడం ఉంది కదా, ఇవి అక్కడున్న వీటిని తగ్గించే అలా అంత స్పష్టంగా ఏమి ఉండదండి. రాజకీయంగా కలిశారు. జనరల్గా గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకత ఉంటుంది జనంలో. ఎవరు 5 ఏళ్ళు పరిపాలించినా కొంత వ్యతిరేకత ఉంటుంది. అది కూడా కలిసి వచ్చింది. కొంచెం ప్రభావవంతమైన కాపులు కానీ, శక్తివంతమైన కమ్మాస్ కానీ కలవటం వల్ల ఫలితం అనుకూలంగా వచ్చింది. అంత మాత్రం వాళ్ళందరూ కలిసిపోయారు, వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉంటారని చెప్పలేము. వీళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తే, దాని ఫలితం చూపిస్తే ప్రజలకి, అప్పుడు అది సిమెంట్ అవుతుంది. ఆ తాత్కాలిక స్నేహం అనేది శాశ్వతమైన మిత్రత్వంగా మారుతుందేమో చూద్దాం. అది ఏమవుతుంది తెలియదు. ఇప్పటికైతే మనం అంచనాకు రాలేకపోతున్నాం. కానీ సార్, జగన్మోహన్ రెడ్డి మరీ అంత తక్కువ సీట్లు, 11 సీట్లు, ఏం కారణం ఏంటది? ఎందుకు అంత? అంటే ఇందులో 2 ఉన్నాయండి. జనంగా ఒక వేవ్ అది ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఓటింగ్ ప్యాటర్న్. ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు, ఒక తెలంగాణ కాదు, ఇండియా ఉన్న లక్షణం అది. ఇందిరాగాంధీ అప్పుడు గెలిచింది అంటే 80s అప్పుడు ఒక 350 పార్లమెంట్ సీట్లతో గెలిచింది. అలాగే అది మొత్తం ఇండియా అంతా వేవ్ అలా ఉంటుంది. అలా మొన్న 5 ఏళ్ల క్రితమే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో గెలిచాడు కదా. వేవ్ రివర్స్ అయింది ఇప్పుడు. దానికి ఒక కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు, పరాజయము అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే సీట్లు తక్కువే రావచ్చు. కానీ ఓట్ల పర్సెంటేజ్ 1,32,00,000 ఓట్లు వచ్చినాయి. మామూలు విషయం కాదు జగన్మోహన్ రెడ్డికి. కనుక జగన్మోహన్ రెడ్డి ఓటు పర్సెంటేజ్ 40% ఓటు పర్సెంటేజ్ ఇంటాక్ట్ ఉంది. 40% ఓటింగ్ ఉండడం అంటే ఏ పార్టీకైనా దేశంలో చిన్న విషయం కాదు. 40% ఓట్లతోనే బీజేపీ కేంద్రంలో నిలబడింది. తను 40% తనకు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మనం తక్కువ అంచనా వేయకూడదు, ఇలా తోసిపారేయకూడదు, అయిపోయాడు, 11 సీట్లే వచ్చినాయి, వాడికి ఏమి ఉండదు ఇక అని అనడానికి కూడా లేదు. ఆయన సంక్షేమ పథకాల వల్ల కానీ, వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి కొడుకు అనే ప్రెస్టీజ్ వల్ల కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు.
మిగిలిన వాళ్ళందరూ కలిసి బీజేపీ, టీడీపీ, జనసేన అన్నీ కలిసినందువల్ల అతనికి ఓటమి వచ్చింది. అయితే అలా కలవకపోతే గెలవలేమనే విజ్ఞత చంద్రబాబు నాయుడుకు ఉంది. ఆ విజ్ఞతతోనే పవన్ కళ్యాణ్ కూడా బాగా బిహేవ్ చేశాడు, తగ్గి ఉన్నాడు, తను తగ్గించుకున్నాడు. మరి సినిమాల్లో మరి సూపర్ స్టార్ కదా, కనుక అయినప్పటికీ ఆ పవర్ స్టార్ అనేది ఏం లేకుండా జనంలోకి వెళ్ళి జనంతో కలిసి చాలా జాగ్రత్తగా రాజకీయ వ్యూహం రూపొందించుకొని ఇంత విజయం సాధించగలిగారు. పవన్ సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఎక్కడ నెగ్గాలో అది ఎక్కడ తగ్గాలో తెలియాలనేది. బహుశా డైలాగుల వల్ల ప్రభుత్వాలు నడవు, ప్రజలకు మేలు జరగదు. వినడానికి బాగుంటాయి, చప్పట్లు కొట్టడానికి, పువ్వులు వేయడానికి బాగుంటాయి, కానీ పేదవాడికి న్యాయం జరగాలి, మేలు జరగాలి. ఎందుకంటే మన రాజకీయాల్లో ఉన్న ట్రాజడీ ఏంటంటే మన వెనుకబాటుతోనే కనిపిస్తుంది. జగన్ రాగానే ప్రజావేదిక పడగొట్టాడు, అది చాలా దుర్మార్గం అన్నాడు. కొన్ని దుర్మార్గం అనుకుందాం, వైసీపీ ఆఫీస్ వీళ్ళు అప్పుడే పడగొట్టారుగా. చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేసిన 24 గంటల్లోనే పడగొట్టారుగా వైసీపీ ఆఫీసు. అది న్యాయం, ఇది అన్యాయం కాదు కదా. ఒకేలాగా కక్ష రాజకీయాలు మనవి, వెనుకబడినతనము, వెంజెన్స్ ఒకరి మీద ఒకరికి. అలా అంటే ప్రజలకు మేలు చేద్దాం అని కాకుండా వాటిని తొక్కేద్దాం, వీడిని అణిచేద్దాం అనే ఒక చిల్లర మనస్తత్వం మన రాజకీయ నాయకులు ఎక్కువ కనిపిస్తుంది. అంటే బహుశా ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తెలుగులో చూసేకండి తమిళనాడు తరహా రాజకీయాల వైపు వెళతాయా ఏమి అని. కరుణానిధి, జయలలిత, ఎంజీఆర్, జానకి రామచంద్రన్ అందరూ ఒక పరంపర కొనసాగింది కదా మొన్నటి దాకా. అట్లేమన్నా ఉంటుందా తెలుగు రాజకీయాల్లో అని? అంటే తమిళనాడు మ్యాడ్నెస్లో ఒక మెథడ్ ఉందండి. అక్కడ వాళ్ళు ఎప్పుడు బీజేపీని అడుగు పెట్టనివ్వలేదు, ఎవరున్నా సరే పెట్టనివ్వలేదు. అది నిజమైన ఆత్మగౌరవం. అంటే వాళ్ళు హిందీని వాళ్ళ రాష్ట్రంలోకి రానివ్వలేదు. కమ్ వాట్మే, మేము దానికోసం ఏమన్నా చేస్తాం, మాకు హిందీ వద్దని చెప్పారు. మనకి అలాంటి ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు లేరు. మన వాళ్ళు తాకట్టు పడడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఎంత చెప్పుకున్నా సరే చంద్రబాబు నాయుడు సెక్యులర్, అతను మతతత్వవాది కాదు. చంద్రబాబు నాయుడు ప్రోగ్రెసివ్. కానీ ఒక విజయం కోసం, కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం మోడీతో చేతులు కలిపాడు. మోడీకి, చంద్రబాబు నాయుడికి రాజకీయంగా ఏమీ పడదని అందరికీ తెలుసు. ఇది రాజకీయ అవకాశవాదం, చాలా ప్లెయిన్గా చెప్పుకుంటే. కనుక తమిళనాడు వేరు, వాళ్ళ కాంటెక్స్ట్ వేరు, మందు వేరు. మన వాళ్ళు అమ్ముడు పోవడం రెడీగా ఉంటారు దేనికన్నా సరే. అంటే ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాను నేను. అది పవన్ కళ్యాణ్ కావచ్చు, పురంధరేశ్వర్ కావచ్చు, మరొకరు కావచ్చు. ట్రిక్కులు, వేషాలు వేస్తుంటారు మన వాళ్ళు ఎక్కువ. ఏంటి, ముద్రగడ పద్మనాభం కులం పేరు మార్చుకోవడం. ఎవరి కోసం కులం పేరు? సమాజ సంక్షేమం కోసమా? ఏ పేద ప్రజల బాగు కోసం ఇలాంటి ట్రిక్కులు చేస్తే ఎలాగా? గిమ్మిక్స్ అంటాం వీటిని. దీనివల్ల సమాజానికి జరిగే మేలు ఏమీ లేదు. వాళ్ళ ఈగో ప్రాబ్లం అది. రివెంజ్ పాలిటిక్స్ అంటే వాళ్ళు ఏమైతే చేస్తున్నారో వీళ్ళు అవే చేసుకుంటూ వస్తున్నారు కదా. అది అంటే చంద్రబాబు నాయుడు రాజకీయాల పట్ల అవగాహన ఉన్న నాయకుడు, మీరే మంచి పరిపాలన ఉన్నారు కదా. గతంలో జగన్ చేసిన పొరపాటు చంద్రబాబు చేస్తున్నట్లు అనిపిస్తున్నది. ఏమన్నా కూలగొట్టడం ఒకటి స్టార్ట్ అయింది అన్నారు కదా. అంటే ఇప్పుడే చెప్పుకోలేము, కానీ జనరల్గా అలాంటి వాతావరణం అయితే స్టేట్లో ఉంది. వైసీపీ వాళ్ళని దారుణం కొట్టారు, వాళ్ళ కార్లు, వాహనాలు తగలబెట్టారు, చాలామందిని పొడిచారు, అంతా కొంత విధ్వంసం లాంటిది ఉంది. అఫ్కోర్స్ ఇంత మెజారిటీ వచ్చినప్పుడు, ఇంత విజయం వచ్చినప్పుడు దాని రియాక్షన్ తప్పకుండా ఉంటుంది. గ్రామాల్లో కానీ అక్కడ ఉండే చిన్నవాళ్ళు కొంచెం దాడులు గట్రా చేస్తారు. అది మన రాజకీయాల్ని, మన వెనుకబాటుతనాన్ని సూచిస్తుంది. తెలుగు ఓటర్లలో ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు మార్చడం, మనం ఊహించలేనంత మార్పు వచ్చినప్పటికీ కూడా అటువైపు మొగ్గడం వెనుక మరీ ఎక్కువిస్తున్నారనేనా ఇంకేదన్నా కారణాలు ఉన్నాయా? ఈ సంక్షేమ పథకాలు చాలా పకడ్బందీగా అమలు చేశాడు. వాలంటీర్లను పెట్టాడు, గ్రామ సచివాలయాలు కట్టాడు, స్కూల్స్ వరకు, ఈ ఆసుపత్రుల వరకు చాలా గట్టి పనే చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇది మాట్లాడినప్పుడు ఎవరు కూడా తెర వెనుక జరిగే అవినీతి గురించి ఎవరు మాట్లాడరు. అవినీతి మన సమాజంలో కానీ మన రాజకీయాల్లో కానీ పార్ట్ అండ్ పార్సెల్. అవినీతి లేకుండా ఏ ప్రభుత్వం లేడు, దాదాపు ఏ నాయకుడు లేడు. మినహాయింపు ఏమైనా ఉంటుందేమో, ఒక ఇద్దరు, ముగ్గురు, ఒక ఆరుగురు ఉంటారేమో, దాన్ని ఎక్సెప్షన్ అంటాం. అండ్ ఎక్సెప్షన్ ఓన్లీ ప్రూవ్స్ ది రూల్ ఆల్వేస్. కనుక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ జరిగిన అవినీతి గురించి మాట్లాడకుండా
వాళ్ళు సంక్షేమం చేసాం, డబ్బులు ఇచ్చాం, స్కూళ్ళు కట్టామంటే దాని వెనక ఇసుక కానీ వాళ్ళు పంపిణీ చేసిన పరమ చౌకబారు లిక్కర్ కానీ ప్రాణాంతకమైన లిక్కర్ కానీ మైనస్ పాయింట్లు ఉన్నాయి కదా. జనాన్ని మేలు చేశారు, వాళ్ళు హర్ట్ చేశారు వాళ్ళు. అందుకనే జనం గట్టిగా వ్యతిరేకంగా ఓట్ చేశారు. దాన్ని ఆర్గనైజ్ చేయగలిగారు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ. మన ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగిన తీరు పబ్లిక్లో వచ్చిన ఒపీనియన్ చూస్తే కనుక రాజకీయ నాయకుల అన్నితమైనట్లు వారి వ్యవహార శైలి ఎంత ఇచ్చినా సరే వ్యవహార శైలిని చూస్తున్నారా, లేకపోతే కనుక జరిగిన ప్రయోజనానికి దేని వైపు మొగ్గినట్లు? అంటే జనంలో ఈ యాంటీ ఇన్కంబెన్సీ అంటాం కదండి, ఆ ఫ్యాక్టర్ కొంత పనిచేసింది. ఏ గవర్నమెంట్ 5 ఏళ్ళు పరిపాలించినా వాళ్ళు ఎంత మేలు చేసినా అన్ని లోపాలు ఉంటాయి కనుక అక్కడ జనం నెగిటివ్గా, ఎక్కడైతే వాళ్ళకి మేలు జరగలేదో, ఎక్కడైతే వాళ్ళకి హాని జరిగిందో వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ వ్యతిరేకంగా ఓట్ చేశారు వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడిని జగన్ జైలుకి పంపిండు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు జగన్ జైలుకి పంపిస్తారని ఒక చర్చ సాధారణంగా జరుగుతున్న అంటే ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న ఒక విషయం ఇది. అంటే ఇందులో ఒకళ్ళు జైలుకి పంపడం కాకుండా వాళ్ళ మీద ఉన్న కేసులు ఏంటి, అవి ఆర్థిక నేరాలండి. అవి మామూలుగా అవి 3 కోట్లు 2 కోట్ల రూపాయల ఆర్థిక నేరాలు కాదు, వందల వేల కోట్ల ఆర్థిక నేరాలు కనుక అవి ఎక్కువగా కోర్టులు చూస్తాయి. కోర్టు డిసైడ్ చేస్తుంది, కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళిద్దరూ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఇద్దరు జైలుకి వెళ్ళినట్లే. మరి గెలిచిన వాళ్ళలో మన పార్లమెంటుకి ఎన్నికైన వాళ్ళలో కూడా 40% మంది క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్ళే. మన రాజకీయాలు ఎప్పుడు అలా ఉన్నాయి, రౌడీలు, గూండాలు, ఇలాంటి వాళ్ళు, హంతకులు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో చాలా బాగా రాణించారు. అదొక ట్రాజడీ, అయితే వాస్తవం కూడా. చంద్రబాబు నాయుడు నిర్ణయం అంటే అటువైపు ఏమన్నా ఉంటుందా, కేసులు మళ్ళీ చేయడం, దాని మీద ప్రెజర్ చేయడం లాంటివి ఏమన్నా ఉంటాయా? తప్పకుండా ఉంటుంది. అయితే మన దేశానికి ఒక సంప్రదాయం ఉందండి, ఎవరైనా జైలుకి వెళ్తే వాడు హీరో అవుతాడు సాధారణ ప్రజల దృష్టిలో. అవును, ఎందుకట్లా? స్వాతంత్రోద్యమం నుంచి మనకు ఉంది. గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ జైల్లో, ఇందిరాగాంధీని జైల్లో పెట్టారండి జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు. అప్పుడు మేము పేపర్లో పనిచేస్తున్నాం. అప్పుడు ఎక్కడ సార్? హైదరాబాద్లో, ఆంధ్రలో, అక్కడ విజయవాడలో ఉన్నారు. వైజాగ్లో పనిచేస్తున్నాను నేను, ఈనాడులో. ఇందిరాగాంధీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అప్పుడెవరు? చంద్రశేఖర్, మొరార్జీ దేశాయి, చరణ్ సింగ్, విపి సింగ్, ఇంతమంది పరిపాలించారు దేశాన్ని. ఆవిడని జైల్లో పెడితే ఇంతమంది ప్రముఖ నాయకుల వార్తలు వేయడం మానేసి మేము రోజు ఇందిరాగాంధీ జైల్లో ఏం చేస్తుంది, ఖైదీలను పరామర్శిస్తున్న ఇందిరాగాంధీ, వాళ్ళు పొద్దున్నే లేచి ఏదో పేపర్ చదువుకుంటున్న ఇందిరాగాంధీ ఫోటోలు పెద్ద పెద్ద వేసాం. ఆవిడ నేషనల్ స్టేజ్ నాయకురాలు. తర్వాత విడుదలైంది, బయటకు వచ్చింది. 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగినాయి, దాదాపు 380 సీట్లను వచ్చినాయి ఇందిరాగాంధీ. కనుక అలా ఈ దేశానికి మన ఒక సంప్రదాయం అంటే సింపతి ఉంటుంది. అయ్యో జైల్లో పెట్టారా, రాజశేఖర రెడ్డి కొడుకుని జైల్లో పెడతారా, చిన్న కుర్రాడు అతను ఏం చేశాడని అని ప్రజలకి మిగిలిన అవసరం లేదు. సెంటిమెంట్ ఎక్కువ పనిచేస్తుంది మన రాజకీయాల్లో. కనుక ఎవరైనా జైల్లో పెట్టడం తప్పని అనుకుంటున్నాను. వాళ్ళు ఎంత దొంగలైనా సరే చంద్రబాబు నాయుడు నిజంగా 50 రోజులు జైల్లో పెట్టకుండా ఉంటే వాళ్ళకి ఇంత విజయం వచ్చేది కాదేమో. దోష ఆ సానుభూతి అందరికి బాధ అనిపించింది. అరే చంద్రబాబు అంత పెద్ద మనిషి కదా, పెద్ద మనిషిని అంత తీసుకొని పోయి పెట్టాల్సిన అవసరం ఏముంది అనే ఒక చర్చ ఈవెన్ తెలంగాణ, మన దగ్గర కూడా జరిగింది కదా. చాలామంది అనుకున్నారు ఇదేమిటి ఇట్లా అని. కానీ మన ప్రజల సైకాలజీ ఎందుకు ఇట్లా ఉంది? అదే వెనుకబడిన సమాజం సార్ మనది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సినిమాల్లో క్లైమాక్స్లో ఏడుస్తుంటే హీరో అందరూ ఏడుస్తుంటారు, మన జనం అంతా విపరీతంగా. ఆ సినిమా అయినప్పుడు కూడా సెంటిమెంటల్ పీపుల్, బాగా పేదవాళ్ళు, నిరక్షరాస్యులు ఎక్కువ. ఇన్నేళ్ల స్వాతంత్రంలో 76 ఏళ్ళు అయిన స్వాతంత్రం వచ్చినా సరే ఇప్పటికీ ప్రభుత్వ దొంగ లెక్కలు తప్పితే 40 నుంచి 50% మంది చదువు లేదండి. ఇట్స్ ఇల్లిటరేట్ నేషన్ స్టిల్ టుడే. మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు, మా పిల్లలు అమెరికాలో ఉన్నారని మనం గొప్పలు చెప్పుకోవడం తప్పితే ఇక్కడ చదువు లేదు, తిండి లేదు. గ్రామాల్లో ఘోరంగా ఉంది పరిస్థితి. కూలీలకు వెళ్ళేవాళ్ళు లేరు. అది అంటే 2 ఉండే సార్ ఇండియా అంటే మనం చూసేది ఏంటంటే ఢిల్లీ, బాంబే, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం. అంటే ఇది ఇండియా కాదు. ఇండియా గ్రామాల్లో ఉంటుంది. లక్షలాది గ్రామాల్లో, వేలాది గ్రామాల్లో పేదరికంతో, పంటలు లేక, తుఫాన్లు వచ్చి, వరదలు వచ్చి అడుగు తింటున్న దేశం ఉంటుంది. దాన్ని భారత్ అంటున్నాం, ఈ డెవలప్డ్ దాన్ని ఇండియా అంటున్నాం. కనుక ఈ భారత్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్.
దానికి మేలు జరగాలి ముందు. మన గొప్పలు, మనం విమానాల్లో తిరగడాలు, మనం కోటి రూపాయలు పెట్టి కార్లు కొనుక్కోవడం, ఇదంతా హంబక్. ఇది దొంగ డెవలప్మెంట్ అంటుంది దీన్ని. ఈ ఓఆర్ఆర్లు వేయటం, ప్రతిదానికి వేల కోట్లు కేటాయించడం, ఇదంతా అన్ఈవెన్ డెవలప్మెంట్ కదా. అక్కడేమో పిల్లలు, బీసీలు, దళితులు అని ప్రతి ఒక్కరు మాట్లాడే, వాళ్ళకి ఏమి చేయరు. వాళ్ళకి తగిన స్కూళ్ళు ఉండవు, మంచి బట్టలు ఉండవు, బూట్లు ఉండవు, పుస్తకాలు ఉండవు. ఆ బీసీ సంక్షేమ హాస్టల్ అంటారు, అవి ఎంత దరిద్రంగా ఉంటే వెళ్ళి చూడండి మీరు. కళ్ళు తిరిగి కింద పడతాం. ఇప్పటికీ 2024లో తెలంగాణలో కానీ ఆంధ్రాలో వెళ్ళి చూడండి ఎంత ఘోరంగా ఉంటాయో. కనుక ఈ అన్ఈవెన్నెస్ ఎప్పుడు మన రాజకీయాల్లో ఉంది. ఒక్కొక్కడికి 100 కోట్లు, 1000 కోట్ల వ్యాపారాలు. అందరూ కూడా ఎక్కువ మంది వ్యాపారస్తులు మన రాజకీయ నాయకులు, ప్రజానాయకులు కాదు. ఒకప్పుడు ఎలా చెప్పేవారు, ఈయన గొప్ప నాయకుడు అండి, రాజకీయ నాయకుడు, గాంధీ గారు ఫాలో అవరు, గాంధీ అనండి అని చెప్పేవారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఈయన చాలా పెద్ద నాయకుడు అండి, అబ్బో భారీ రియల్ ఎస్టేట్ చేస్తుంటాడని చెప్తున్నారు. కనుక కాలం అలా మారింది మనకి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళే మన నాయకులు, హంతకులే ప్రజాసేవకులు, ఆర్థిక నేరస్తులే ప్రజల సంక్షేమం కోరుకునేవాళ్ళు. ఇట్స్ ఎ ట్రాజడీ. డబ్బులు పంచడం మొదలుకుంటే, తాగడం నుంచి మొదలుకుంటే, మీరు చూసిన ఎన్నికల నుంచి 1-2 ఎన్నికల వరకు ఇప్పటి వరకు వచ్చిన మార్పులు ఏమిటి? ఒకప్పుడు ఎన్నికలు ఎంతో బాగా జరిగినాయి, ప్రజాస్వామ్యయుతంగా చాలా పీస్ఫుల్గా జరిగినాయని చెప్పడానికి ఎప్పుడూ లేదండి. ఎప్పుడూ లేదు. ఎప్పుడు ఎన్నికలంటే మోసమే, వ్యాపారమే, స్వార్థమే, నీచత్వమే అని నేను అనుకుంటున్నా. అప్పటికి ఇప్పటికీ తేడాల్లా ఏంటంటే, అప్పటికి భూముల ధర ఎకరం 5,000 అయితే ఇప్పుడు 20 కోట్లు. దీనివల్ల తేడా వచ్చింది. మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థ అమెరికన్ డాలర్ వల్ల కానివ్వండి, గల్ఫ్ మనీ వల్ల కానివ్వండి, మనకి వచ్చిన విదేశాల నుంచి వచ్చిన బోళ్ళంత పెద్ద మొత్తంలో డబ్బు ఈ కార్పొరేట్ కంపెనీలు కానివ్వండి, ఇండియాని మార్చేసింది. మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, అవర్స్ ఈజ్ ది బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ది వరల్డ్. 130-140 కోట్ల మంది మార్కెట్ ఇది. ఇక్కడ నువ్వు ఒక టూత్పేస్ట్ అమ్ముకున్నా, ఒక టూత్ బ్రష్ అమ్ముకున్నా, ఒక బ్లేడ్ అమ్ముకున్నా, ఒక ఉప్పు పంచదార ప్యాకెట్ అమ్మినా కొన్ని కోట్ల ప్యాకెట్లు అమ్ముకోవచ్చు నువ్వు ప్రతిరోజు. కనుక అందరికీ ఇది స్వర్గంలా కనిపించింది. అందువల్ల పేదవాడికి ఈ ఉన్నవాడికి అంతరం బాగా పెరిగిపోయింది. మిడిల్ క్లాస్ వాడు కొంచెం పైకి వచ్చాడు, మిడిల్ క్లాస్ వాళ్ళు కొంత బాగున్నారు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకొంత ఇబ్బందుల్లో ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగింది. ఈ అన్ఈవెన్నెస్సే ఎలక్షన్స్ మీద రిఫ్లెక్ట్ అయింది. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఒక అభ్యర్థి ఒక 25 లక్షలు ఖర్చు పెట్టడం ఎక్కువ అనుకుంటే, ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కనుక డబ్బులు సమాజానికి ఎంత మేలు చేసినాయో అంత హాని కూడా చేశాయి. కనుక విలువల పతనం అంటున్నాం. ఈ విలువల పతనం అనేది అన్ని రంగాల్లో జరిగింది. అది దానికి కారణం రాజకీయాలు, రాజకీయ నాయకులని నేను గట్టిగా అనుకుంటున్నాను. వాళ్ళు కరప్ట్ చేశారండి. ఈ దేశంలో పేదవాడు ఎప్పుడు కూడా నాకు డబ్బులు ఇవ్వండి మీ పార్టీకి ఓటేస్తాను, నాకు సారా పోయించండి మీ పార్టీకి ఓటేస్తాను, నాకు బిర్యానీ పెట్టండి మీ పార్టీ జెండా మోస్తాను ఎప్పుడూ అడగలేదు. వీడి స్వార్థంతో ఆ పార్టీ వాడి మీద ఈ పార్టీ వాడు గెలవాలని, ఈ పార్టీ వాడు ఇంకోటి గెలవాలని వీళ్ళు పోటీపడి స్వార్థపరులైన నీచులైన రాజకీయ నాయకులు ప్రజలకి నీకు మందు పోయిస్తా, నీకు ఓటుకి 500 రూపాయలు ఇస్తా, వచ్చి బిర్యానీ తిను, చికెన్ కర్రీ తిను అని వీళ్ళు పాడు చేశారు, జనాన్ని కరప్ట్ చేశారు. పేదవాడు వాడు 100 రూపాయలు కూడా మందు కొనుక్కోలేడు సార్. వాడు నువ్వు ఇస్తున్నావు ఫ్రీగా ఒక వారం రోజులు తాగుతాడు. వాళ్ళని ఇప్పుడు నేరస్తులని, ఓటు పవిత్రమైందని, తల్లి లాంటిదని, చెల్లి లాంటిదని పిచ్చివాగులు అవుతున్నారు రాజకీయ నాయకులు. పేదవాడు తాగుతాడు సార్, వాడు బిర్యానీ తింటాడు. నెలలో ఒకసారి కూడా మాంసమో చికెనో వండుకోవాలని పేదవాడు నువ్వు 4 రోజులు పెడతానంటే వచ్చి భోజనం చేస్తాడు శుభ్రంగా. తప్పేముంది చేసి నువ్వు పేదవాడిని తప్పుపట్టి ప్రజలు దొంగలని, జగన్మోహన్ రెడ్డి కూడా డబ్బులు ఇచ్చాను వాళ్ళు ఎందుకు నేను గుర్తులేదు, నాకు ఎందుకు వేయలేదు అన్నారు. ఇది మన రాజకీయ నాయకుల స్టైల్. ఇది స్టైల్ అంటే ఏంటి? యారగెన్స్ అంటే అలవి మాలిన అహంకారం వీళ్ళది. ప్రజలు ఎవరు కావాలి? నా వ్యాపారాలు, నాకున్న సంస్థలు, నాకున్న లాభం పెరుగుతూనే ఉండాలి. పెట్టుబడిదారు వీళ్ళందరూ లాభం తగ్గితే సహించలేరు, ప్రజలను క్షమించరు వీళ్ళు. అది మన ట్రాజడీ. 70ల్లో 80ల్లో 90ల్లో ఈ ఎలక్షన్ ఖరీదు అనేది ఎప్పటి నుంచి మొదలైంది? ఖరీదు కావడం అంటే ఆ రోజుల్లో డబ్బులు లేని రోజులండి. అంటే ఉదాహరణకి మనం జర్నలిస్టులుగా తీసుకుంటే 300 రూపాయలకి 500 రూపాయలకి మేము పనిచేసాం, 1000 రూపాయలకి పనిచేసాం. ఇప్పుడు జర్నలిస్టులు 1,00,000 రూపాయల పైన డ్రా చేస్తున్నారు.
టీవీలో వాళ్ళైతే 4 లక్షలు 5 లక్షలు కూడా డ్రా చేస్తున్నారు. దాంతోపాటు మారినాయి మొత్తం అంతా. డబ్బు చుట్టూ తిరిగే సమాజం కదండి. డబ్బే విలువ, డబ్బే ప్రేమ, డబ్బే సర్వస్వం అయినప్పుడు మనకి ఈ దుర్గతి దాపురిస్తుంది. అన్ని చోట్ల తీస్తున్నాం. లేకపోతే ఒక సినిమా 500 కోట్లు పెట్టి తీయడం ఏంటండి? ఏమన్నా బుర్ర ఏమన్నా పని చేస్తుంది వాళ్ళకి? ఎందుకు ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే అది ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి. 500 కోట్లు పెడితే నీకు 1500 కోట్లు 2000 కోట్లు వస్తాయి. అంటే మనంతా బిజినెస్, ప్రతిదీ వ్యాపారమే. ఉప్పు దగ్గర నుంచి ప్రభాస్ సినిమా దాకా అలా. దీనివల్ల ఈ ధన ప్రవాహం పెరగటం వల్ల, మానవుడి గ్రీడ్ పెరగటం వల్ల విజయం అంటే ఏంటంటే కేవలం డబ్బు సంపాదించడమే తప్పితే ఇంకోటి విజయం అనేది లేదు. నువ్వు ఏమన్నా చదువుకున్నావా, నువ్వు శాస్త్రవేత్తవా, నువ్వు దేశానికి మేలైన పని ఏమన్నా చేసావా, అది ఎవరికి అక్కర్లేదు. ఎంత సంపాదించావు? ఇందులో ఉన్నది ఏంటంటే ఎవరు కూడా అవును నా దగ్గర ఒక 10,000 కోట్లు ఉన్నాయని ఎవరైనా చెప్పారనుకోండి, నువ్వు ఎలా సంపాదించావని ఎవరు అడగరు. నీ దగ్గర ఉన్నాయా? ఓకే. అది మన దుస్థితి. ఇదే రాజకీయాల్లో, డే టు డే పాలిటిక్స్లో, ఎలక్షన్స్లో అన్నింటిలో ఇదే రిఫ్లెక్ట్ అయింది. ఇది ఇలా కంటిన్యూ అవుతుంది కూడా. ఇది ఇక్కడితో ఆగిపోదు. ఇంకా దరిద్రంగా, ఇంకా ఘోరంగా మారిపోతుంది. లేకపోతే ఒక ఎలక్షన్ అంటే కొంతమంది చంపేయడం ఏంటండి? హత్యలేంటి? ఈ దాడులేంటి? మనకి ఎప్పుడు ప్రశాంతంగా జరిగే ఎలక్షన్స్ లేవు. అయితే వీటన్నిటిని కలిపి ఎలక్షన్ కమిషన్ ఏముంటుందంటే, కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా ఎలక్షన్ పీస్ఫుల్గా జరిగిందని వాళ్ళు కొన్ని అబద్ధాలు చెప్తుంటారు. అవి పేపర్లో మనమే రాస్తుంటాం, మనమే చదువుకుంటూ ఉంటాం. కానీ సార్ ఇక్కడ మీడియా ప్రభావం, ప్రధానంగా పత్రికలు, మీడియా ప్రజలపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అని అంటారు. కానీ మీడియాని ఎవరు పట్టించుకోరు అంటారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. 2 పక్షాలను సమర్థించే, విమర్శించే మీడియా సంస్థలు బలంగానే ఉన్నాయి. పబ్లిక్ మీద ఇంపాక్ట్ చూపించినాయా? మంచి ప్రశ్న ఇది. ఎలా అయిందంటేనండి, మీరు అన్నట్టే ఏ పార్టీకి వాళ్ళ పత్రిక, ఏ పార్టీకి వాళ్ళ ఛానల్. ఇలా ఉండటం వల్ల ఏమైందంటే జనం కూడా డివైడ్ అయిపోయారండి. మొన్న ఎలక్షన్స్ ప్రజల సంక్షేమం కోసం, పేదవాడి కోసం జరగల. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఎన్నికలు కాదు. ఒక 4-5 కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించిన, ఈ దేశ ప్రజాస్వామ్యానికి సంబంధించిన చాలా సీరియస్ ఇష్యూ అది. కానీ సమాజం 2 ముక్కలుగా చీల్చారు వాళ్ళ ప్రయోజనాల కోసం, కులాల కోసం. ఇటు కమ్మ కాపులని, అటు రెడ్లని, దళితులని ఇలా చీల్చారు సమాజాన్ని వాళ్ళు. ఎవరి పేపర్ వాళ్ళు ప్రచారం చేసింది, ఎవరి ఛానల్ వాళ్ళ బాగా ఊదింది. అంటే మీడియాయే బ్యాడ్ రోల్ ప్లే చేసింది. మీడియాయే విధ్వంసకరమైన పాత్ర నిర్వహించింది. మీడియాయే ప్రజలను డివైడ్ చేసింది. పేదలు ధనికులు అలా లేదు. నువ్వు మా వైపు ఉన్నావా, మా వ్యతిరేక పక్షంలో ఎటువైపు. ఇంకోటి ఏంటంటే ప్రత్యర్థులు ఉంటారు సార్ ఎలక్షన్స్లో. మీరు నేను పోటీ చేస్తాం, ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ప్రత్యర్థి అనేవాడు శత్రువు కాదు, మీకు అపోనెంట్ మాత్రమే. వాడిని ఎనిమిగా చేసినవి మన రాజకీయాలు. ఏదో ఒక పార్టీలో ఉండాలి. ఇప్పుడు చర్చ ఎట్లొచ్చిందంటే, మీ విధానపరమైన అంశాలపైన కాకుండా, ఇప్పుడు అమెరికా ఉంది సార్, నేను అమెరికా వెళ్ళలే, నాకు తెలియదు. అమెరికాలో 2 పార్టీలు ఇటువైపు అటువైపు విధానం మీద చర్చ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ చర్చలేం కనబడవు. దేశము డెవలప్మెంట్గా కానొస్తుంది. మన దగ్గర ఎందుకు గ్రామం నుంచి మొదలు కూడా రాజధాని వరకు ఆ పార్టీ అన్నప్పుడు ఈ పార్టీ విమర్శించవలసిందే. ఇది విధానం పట్ల అవగాహన లోపమా, వ్యక్తిగతంగా వారుకున్న రాగద్వేషాలు, భావోద్వేగాల ఏమిటిది? ఇది చాలా సింపుల్ అండి. ఇది అమెరికాతో ఎప్పుడు మనల్ని పోల్చుకోకూడదు. అమెరికాకి స్వాతంత్రం వచ్చి ఒక 250 ఏళ్ళు అయితే దాటిపోయింది. అవును, మనకు ఒక 75 ఏళ్ళే. అమెరికా హైలీ డెవలప్డ్ నేషన్, చాలా సైంటిఫిక్గా డెవలప్ అయింది. అది క్యాపిటలిజమే కావచ్చు, వాళ్ళు వ్యాపారాలు, ఆయుధాలు అమ్ముతూ ఉండొచ్చు. కానీ ఎడ్యుకేషన్ పరంగా, ఇతర చాలా సంస్కారవంతమైన సమాజం. వాళ్ళు బ్లాక్స్ని చంపినప్పటికీ మనది ఇప్పటికీ ఎదుగుతున్న సమాజమే, వర్ధమాన దేశమే. ఇంకా అంటే కొంచెం పేద దేశాన్ని కూడా చెప్పచ్చు. మన నిధులు నిక్షేపాలు ఉన్నాయి. ఇది కల్పవల్లి, అది మనం ఎన్ని కబుర్లు చెప్పినా సరే ఇక్కడ పేదవాళ్ళు ఎక్కువ. ఈ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే ఇప్పటికీ 20 కోట్ల మందికి
ఆ, 2 పూట్ల భోజనం లేదు భారతదేశంలో. కనుక మన అంటే నేను చెప్పేది వెనుకబడిన సమాజం అనే ఇది నెమ్మదిగా ఎదుగుతుంది. ఈ రుగ్మతులు అంటాం, లేకపోతే ఈ దరిద్రాలన్నీ మనకి ఇంకా చాలా ఏళ్ళు ఉంటాయి. మనం చాలా కాలం ఈ వాస్తవాన్ని భరించాలి. ఇది ఒక చేదు వాస్తవం, విస్మరించలేని వాస్తవం. ఈ చీకటి ఇలాగే చాలా కాలం కొనసాగుతుంది. ఇంకా మనం కులాలను కొట్టుకు చేస్తూ ఉంటాం. పేదవాడని, డబ్బు గలవాడని కొట్టుకు చేస్తూ ఉంటాం. వాడు దళితులని, బీసీ అని, వాళ్ళు నీచులని, అగ్రకులాల వాళ్ళు మంచివాడు, బంగారు తండ్రులని మన పేపర్లు రాస్తూ ఉంటే ఈ గేమ్ నడుస్తూ ఉంటుంది చాలా కాలం. అది వెనుకబడిన సమాజాలకు ఉండే సహజ లక్షణం. అది ఎంతకాలం ఉంటుందో తెలియదు. చాలా ఎంతో కాలం ఉంటుంది. స్లోగా ట్రాన్సిషన్ అంటే ఉండేది, మార్పు వచ్చింది. వెరీ స్లో, 50 ఏళ్ళకి ఇప్పటికీ చాలా మార్పు ఉంది. అంతే, కొంచెం ఎంత అంతే నెమ్మదిగా మారుతుంది. కొంచెం సహనం వహించాలి, దానంతో వీటన్నిటిని భరించాలి. లేదు. నో అదర్ గో, నువ్వేం చేయలేవు. రేపు పొద్దున్నే విప్లవం వచ్చేసి రేపు పొద్దున్నే ప్రజలందరూ సమానత అలాంటిది ఏం జరగదు. ఎందుకంటే అన్ని దేశాలు నిరూపించినాయి. ప్రపంచం ముందు ఒక 1,00,000 ఉదాహరణ ఉంది దానికి. కనుక ఈ పోరాటం నడుస్తుంది, ఇంకా చాలా కాలం నడుస్తుంది. సరే, ఇక్కడ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో కొంత భంగకరం, ఇబ్బందికరం ఉంటే, మోడీ మాట వినకపోతే మద్దతు వెనక్కి తీసుకోవచ్చా బాబు? మోడీ మన డబ్బు రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోవడమా అలాంటివి కాకుండా, మనది ఏ పార్టీ అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్టులైనా, వైసీపీ, తెలుగుదేశం అయినా సరే, మన పార్టీలంతా రాజకీయ అవకాశవాదం అండి. ఇట్ ఈస్ షీర్ పొలిటికల్ ఆపర్చునిజం అంటాం దీన్ని. కనుక అవకాశం వస్తే ప్లేట్ ఫిరాయిస్తారు ఎవరన్నా సరే. కానీ ఆ స్పేస్ అంటే నరేంద్ర మోదీ గవర్నమెంట్ 5 నెలలు పూర్తి చేసుకోవచ్చా? చేసుకునే అవకాశం ఉందండి కదా, పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. చేసుకునే ఇబ్బంది ఉన్నా సరే కొన్ని వాళ్ళు చేయలేరు కొన్ని పనులు. ఆ బ్రూట్ మెజారిటీ లేదు కనుక పార్లమెంట్లో వాళ్ళు అనుకుని కొన్ని చేయలేకపోవచ్చు. నరేంద్ర మోడీ ఒట్టి పవర్ మాంగర్, ప్రజల మనిషి అనే ముసుగులో ఆయన గట్టి పవర్ మాంగరు. కనుక తను కాపాడుకుంటాడు పదవిని, కొంత రాజీ పడతాడు, పదవి అయితే వదలడు. అయితే ఒక 10 ఏళ్ల నుంచి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు కనుక న్యాచురల్గా ఆ స్టేచర్ కూడా ఉంటుంది. ఒక మహానుభావుడిగా, ఒక అద్భుతమైన నాయకుడిగా, ఈ దేశాన్ని ఉత్తేజపరుస్తున్నవాడుగా, ఇంకో శతాబ్దం ముందుకు తీసుకెళ్లేవాడుగా పేపర్లు కీర్తిస్తూ ఉంటాయి, రాస్తూ ఉంటాయి, కవర్ పేజీలు వేస్తూ ఉంటాయి. అతను ధ్యానం చేస్తూ ఉంటాడు, పిల్లి మొగ్గలు వేస్తూ ఉంటాడు, సకల వేషాలు వేస్తూ ఉంటాడు అతను. కనుక రాజకీయంగా మన దేశానికి కొంత సరిపోద్ది. ఇలాంటి జోకర్స్ వల్ల ప్రజలకు నచ్చుద్ది. ఇలాంటి వాళ్ళు నచ్చుతారనమాట. ఈ కాషాయం కట్టుకోవటం, సాధువులను చుట్టూ పెట్టుకోవటం, ఈ యోగా చేయండి అని చెప్పటం, ఇలాంటివన్నీ మన దేశానికి బాగా కుదురుతాయి. జనం కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాదు కనుక. ట్రాజడీ ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ గొప్ప పార్టీ అని అంటున్నారు. ఎందుకు ఆ భావన వచ్చింది? మిగిలిన పార్టీలు పెర్ఫామ్ చేయలేకపోయినాయి. బాగా పరువున్న పేరున్న వామపక్ష పార్టీలు కానీ, దేశాన్ని దశాబ్దాల తరబడి పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ ఒక గట్టి ఆల్టర్నేటివ్గా నిలబడలేకపోయినాయి. వాటికి అవే కూలిపోయినాయి, తమ పునాదుల్ని పోగొట్టుకున్నాయి, జనానికి దూరమైనాయి. దానివల్ల అడ్వాంటేజ్ బోల్డంత గ్యాప్ వచ్చింది. బీజేపీ దాన్ని చాలా బ్రిలియంట్గా వాడుకుంది. ఆ విషయంలో బీజేపీని అభినందించాలి నిజంగా. కానీ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక పవన్ కళ్యాణ్ భవిష్యత్తు నాయకుడు అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కు ఆ భరోసా, భవిష్యత్తు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు. అంటే పవన్ కళ్యాణ్ మరొకళ్ళు ముఖ్యమంత్రి అయితే ప్రజల సమస్యలన్నీ తీరిపోతాయా? అది మౌలికమైన 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి, తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు భారతదేశం ప్రధానమంత్రిగా ఉండి, అంత ప్రజానాయకుడు, ఈ దేశంలో పేదరికం ఏమన్నా అలా వెళ్ళిపోయిందా? ఏం లేదుగా. ఏం పోలే, అట్లా ఏం లేదు. చెక్కు చెదరకుండా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవడం అంటే ఏమంటున్నారంటే, కాపులు కొంచెం పెద్ద సంఖ్యలో ఉన్నారు కనుక ఆంధ్రప్రదేశ్ వరకు కాపులకు రాజ్యాధికారం అంటున్నారు. యూపీలో దళితులకు రాజ్యాధికారం అన్నాం, బీహార్లో బీసీలకు రాజ్యాధికారం అన్నాం. నువ్వు వచ్చేస్తుందా వెంటనే? వాళ్ళు చదువుకోవాలి, స్థిరపడాలి. వాళ్ళ కులాల నుంచో వాళ్ళ పక్షం నుంచో పెద్దవాళ్ళు ఇండస్ట్రియలిస్టులు ఉండాలి కదా. ఏమీ లేకుండా బీసీల్లోనో కాపుల్లోనో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఒక 20% మంది చదువుకుంటే మిగిలిన 80% మంది కొంతమంది చదువు లేని వాళ్ళు, కొంతమంది సెమీ లిటరేట్స్. కనుక ప్రజలతో ముఖ్యంగానే
పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా కావచ్చు. ముఖ్యమంత్రి కాదుగా మనకు ముఖ్యం. కాదు కానీ మన రాజకీయాలు ఏంటంటే రేవంత్ రెడ్డి చుట్టూ, కేసీఆర్ చుట్టూ, జగన్మోహన్ రెడ్డి చుట్టూ అలా తిరుగుతుంటాయి మన రాజకీయాలు. తిప్పబడుతున్నాయి, కొన్నిసార్లు తిప్పబడుతున్నాయి మీరు అన్నట్టు కరెక్ట్. అది కనుక ప్రజల సంక్షేమం, ప్రజల మేలు అనేది మాట్లాడే ఓటుని జోకర్గా, బఫూన్గా చూస్తున్నారు. కానీ సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడుకు మొన్నటి ఎన్నికల్లో అంత మద్దతు రావడానికి, అంతమంది దేశ విదేశాల నుంచి రావడానికి ప్రేరేపించిన అంశాలు, ఉత్ప్రేరకాలు ఏమై ఉండొచ్చు? ఉత్ప్రేరకం చాలా క్లియర్గా ఉందండి. అది చంద్రబాబు నాయుడిని దారుణంగా హత్య చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఫైనల్గా అల్టిమేట్గా జైల్లో కూడా పెట్టాడు. దాంతో చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకొని ఈసారి తెలుగుదేశం పార్టీ ఓట్లు వేయండి, కమిటెడ్ ఓటర్స్ మాకున్నారు అనే కాకుండా డబ్బు ప్రధానమైన పాత్ర వహిస్తుంది అని మనకంటే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు ఆ విషయం. కనుక ఆ డబ్బు పూల్ చేసి దాన్ని సక్రమంగా డిస్ట్రిబ్యూట్ చేశారు, సద్వినియోగం చేసుకున్నారు. ప్రతి చోట, ప్రతి మూలకి డబ్బు చేరుకునేలాగా. ఎందుకంటే గుంటూరులో పోటీ చేసిన, ఎంపీగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ అనే ఆయన 5,500 కోట్ల ఆస్తిని డిక్లేర్ చేశాడు. ఆయన అమెరికాలో వ్యాపారం చేసుకునేవాడు, ఆయనకు ఆంధ్రప్రదేశ్ పెద్దగా సంబంధం లేదు. అలాంటి వాళ్ళని రప్పించుకున్నాడు చంద్రబాబు చాలా తెలివిగా. తప్పి మీరు ఇన్వెస్ట్ ఖర్చు పెట్టుకోండి మీరు అన్నారు. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి అయ్యాడు. ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చాడు, ఫస్ట్ టైం ఎంపీ అయ్యాడు, కేంద్ర మంత్రి కూడా అయ్యాడు. కనుక నీ క్రైటీరియా ఏంటి? నీకు కొన్ని వేల కోట్లు ఉండవలను. అవి మన రాజకీయాలు. భవిష్యత్తు అప్పులు 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 అప్పులు, ఇది ఇంత అప్పులు, ఇంత సంక్షేమం అవసరమా అనే ఒక చర్చ రావచ్చు అంటారా? చర్చ జరుగుతుంది. ఇది చాలా టైట్ రోప్ వాక్ అండి గవర్నమెంట్కి. వచ్చేది ఎంత, నువ్వు పంచేది ఎంత అనే. వీళ్ళు ఎక్కువ వాగ్దానాలు చేసి, ఎక్కువ ఒట్లు వేసి, ఎక్కువ హామీలు ఇచ్చి ఓవర్ యాక్షన్ చేశారు. అఫ్కోర్స్ ఎలక్షన్లో గెలవడానికి అందరూ ఆ పని చేస్తారు. కానీ ఇప్పుడు ప్రజలు అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. పెన్షన్ పెంచారంటే వాళ్ళకి ఇవ్వాలి, వాలంటీర్లకి డబ్బులు చేశారంటే వాళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ చాలా పెద్ద ఎక్సర్సైజ్ అది. అయితే చంద్రబాబుకున్న వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉపయోగపడతాయి, ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ అన్నీ ఉపయోగపడతాయి. మేలు జరుగుతుందని అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్కి. నేను అయితే మేలు జరుగుతుందని అనుకుంటున్నాను. ఇమీడియట్గా రేపు పొద్దున జరగకపోవచ్చు, మేలు జరుగుతుంది డెఫినెట్గా. ఒక అనుభవించడం చేతిలో ఉంది కనుక ఇతరుల కంటే అంత యారగెంట్ ఫెలో అని చంద్రబాబుని అనుకోను. కొంచెం ఆ మధ్యతరగతి మనస్తత్వం ఉంది. తను కింద నుంచి పైకి వచ్చినవాడు కనుక ప్రజల సంక్షేమం కోసమే గట్టిగా పనిచేస్తాడని నేను అనుకుంటున్నాను. బాగా సార్, మీరు చంద్రబాబు మైనస్లు చెప్తున్నారు, ఎట్లా తీసుకొని ఆయనపై నమ్మకం కూడా మీకున్నది అంటే రెండూ ఉంటాయండి. ఒక మనిషిలో చంద్రబాబు వ్యాపారస్తుడు, హెరిటేజ్ అయింది, ఎవరి పేరు మీద ఉన్నామండి. అంతా ఆయనకున్న అవన్నీ వేల కోట్ల టర్న్ ఓవరు. చంద్రబాబు మన ఎలక్షన్లో గెలవగానే హెరిటేజ్ 10% పెరిగింది షేరు. ఒక రోజులోనే 900 కోట్లు ఎంతో వాళ్ళకి వచ్చిందని పేపర్లు రాశాయి. ఇవన్నీ వ్యాపార రాజకీయాలు మన రెండు కలిసి ఉంటాయి. పాలు నీళ్లు కలిసిపోతాయి, మీరు వేరు చేయలేరు. స్టిల్ ఆయన 14 ఏళ్ళు పరిపాలించున్నాడు కనుక అనుభవించడే అంటాం కదా. కనుక అది అతనికి మేలు చేయొచ్చు, చంద్రబాబుకి మేలు చేయొచ్చు, రాష్ట్రానికి కూడా మేలు జరగచ్చు అని నేను అనుకుంటున్నాను. అమరావతి పునరుద్ధరణ నెమ్మదిగా జరుగుద్ది. కబుర్లు చెప్పినంత ఈజీ కాదు. అది వాళ్ళకి తెలుసు. మనకంటే రాజకీయ నాయకులు చాలా తెలివైన వాళ్ళు, చాలా ప్రాక్టికల్గా ఉండేవాళ్ళు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు వాళ్ళు. ఏపీ అంటే అమరావతి, పోలవరం, చంద్రబాబు నాయుడు అన్నమాట అలా అంటుంటారు. పేర్లు అలా కాదండి. సీరియస్గా ఏ పనులు జరిగాయి. ఇప్పుడు రోడ్లు బాగలేదు, జగన్మోహన్ రెడ్డి నాశనం చేసే రోడ్లు అని ఉండవు. మరి వీళ్ళు ఇప్పుడు ఏమని చెప్పండి రోడ్లు? జగన్ నిజమే సార్, అంత సంక్షేమం తప్ప ఏం చేయలేదు జగన్ 5 ఏళ్లలో. ఎందుకు చేయలేదు? అని చేశాడు కదా. బోత్ ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్స్, వాటి వరకు ఆయన చాలా గట్టి వర్క్ చేశాడని ఎవరో సాక్షి వాళ్ళు, వైసీపీ వాళ్ళు చెప్పడం కాదు, జనం చెప్పారు. వైద్యం అండ్ విద్యా, వైద్యం రెండు అద్భుతాలు చేసిండా? అద్భుతాలు చేశాడని అన్నారు. అయితే ఏంటి అందులో కొన్ని లోపాలు ఉంటాయి కదా. ఒకటి ఏమన్నారంటే ఇంగ్లీష్ మీడియం అన్నావు, చెప్పే టీచర్లకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఎలా టీచ్ చేస్తారని అడిగారు. అంటే ప్రభుత్వం తరపున అలాంటి లోపాలు ఉంటాయి. చట్టుకున్న ఒక 10,000 మంది టీచర్లను అపాయింట్ చేయలేదు గవర్నమెంట్ టీచర్లు వాళ్ళ శాలరీస్ ఇవ్వలేదు. అలాంటివన్నీ మైనస్ పాయింట్లు అయ్యాయి కదా. అలాంటివన్నీ కలిసి ఆయన ఓడిపోయాడు. కానీ ఒక
పబ్లిక్ ఏదో చేద్దామన్న తపన ఉన్నది జగన్ లోపల. పబ్లిక్ అని కాకుండా పేదవాళ్ళకి ఎక్కువ సంఖ్యలో ఉన్న పేదవాళ్ళకి ఆయన మేలు చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఏమొచ్చిందంటే అతను ముస్లిమ్స్కి, దళితులకి, క్రిస్టియన్స్కి సహాయం చేశాడు అనే ప్రచారం ఒకటి జరిగింది. పనిగట్టుకొని చేశారు అది. మరి వాళ్ళకి వాళ్ళు ఎవరైతే సమాజంలో అవసరాల్లో ఉంటారో వాళ్ళకి మేలు చేయాలి కదా. అంటే బాబు తను అనుకున్న ప్రజలకు ఇచ్చిన హామీని ఎంత మేరకు నెరవేర్చవచ్చు, ఏ మేరకు ఎన్ని మార్కులు సాధించవచ్చు అని? అంటే మనకు మాట ఉందండి, చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవ అని. వాళ్ళు ఎంత గట్టిగా పనిచేస్తే అంత పచ్చగా ఉంటారు. ఎవరైనా సరే నువ్వు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా, ఇంకేమన్నా కా నువ్వు ప్రజలకు రీచ్ అయినప్పుడు, నువ్వు ఎక్కడో దూరంగా మారుమూల గ్రామాల్లో చీకట్లో ఉన్న ప్రజలకు రీచ్ అయినప్పుడు డెఫినెట్గా నువ్వు పచ్చగా ఉంటావు. రీచ్ కానప్పుడు ప్రజలు నీకు వ్యతిరేకంగా ఓట్ చేస్తారు. ఇది ఇండియన్ పాలిటిక్స్ చెప్తూనే ఉన్నాయి ఎప్పుడు కూడా. ఇక్కడ మన దేశం ఇందిరాగాంధీ ఓడిపోయింది ఎలక్షన్స్లో, ఎన్టీ రామారావు ఓడిపోయాడు, జయలలిత ఓడిపోయింది, ఎవరు ఓడిపోలేదు, మళ్ళీ గెలిచారు, మళ్ళీ గెలుస్తారు. మళ్ళీ అంటే అది రాసిపెట్టింది. ఓడిపోవడం అనేది పెద్ద తప్పుడు విషయం ఏం కాదు. రాజకీయాలు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, విజయము పరాజయము కలిస్తేనే పాలిటిక్స్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి? వాస్తవానికి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దాని వెనుక ముందు ఎన్నికలు, ప్రజల ఆలోచన, రాజకీయ పార్టీలు, వాటి నిధులు, రాజకీయ పార్టీ వారి వ్యవహార శైలి, నాయకులు, గెలుపులు, ఓటములు, ఇవన్నీ వాటిని వెనుక ఉన్న అంశాలు. కనిపించేవి కొన్ని, కనపడనివి కొన్ని. ఇవి బహుశా ఏపీలో జరగబోతున్న జరిగేడానికి అవకాశం ఉందనుకున్నా, లేదా ఆ పరిపాలన దాని భవిష్యత్తు సంబంధించిన అంశాలు, వారి ఆలోచనలు ఇవి. థ్యాంక్ యూ.